బీఆర్ఎస్ ముఖ్యనేత మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవడం జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట హరీష్ రావు అయితే హాజరవడం జరిగింది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఉన్న కమిషన్ ముందు ఆయన హాజరయ్యారు. ఈ కమిషన్ అయితే ప్రస్తుతం ఆయన్ని విచారిస్తుంది. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి పియర్స్ కుంగిన విషయంలో, దాంతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీకి సంబంధించి బొంగలు బయటపడిన నేపథ్యంలో గతేడాది తెలంగాణ ప్రభుత్వం ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలో కీలకమైన కేసీఆర్, హరీష్ రావు విచారణకు హాజరు కావాలని కమిషన్ ఇటీవలే నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ముఖ్యమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలలో లోపాలు, డిజైన్లు, నాణ్యతా ప్రమాణాలు, ఆర్థిక అంశాలు వంటి వాటిపై కమిషన్ ఇప్పటికే నీటిపారుదల శాఖకు సంబంధించి ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి అఫిడవిట్లు స్వీకరించి వాటి ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామిన్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. విచారణలో భాగంగా కంట్రోల్ ఆడిటర్ జనరల్ కాగ్కి సంబంధించి కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి కానీ నివేదికలు తెప్పించుకొని మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది కమిషన్. కాళేశ్వరం నిర్మాణ సమయంలో కాంట్రాక్ట్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ బిల్లులు చెల్లించినట్లు కూడా కమిషన్ గుర్తించింది. ఈ క్రమంలోనే శుక్రవారం రోజు విచారణకు హాజరైన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా కమిషన్ బాగా విచారించడం జరిగింది. ఈటెల రాజేంద్ర ఏం చెప్పారు, ఈటెల రాజేంద్ర చెప్పే సమాధానానికి, దాంతోపాటుగా హరీష్ రావు చెప్పే సమాధానాలకు మధ్య పొంతన ఉంటుందా లేదా అనేది కూడా ఇక్కడ క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు. అయితే ఈటెల రాజేంద్ర మీడియా ముందు కొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కాపాడాల్సిన అవసరం తనకి ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ని రక్షించేందుకు వాస్తవాలు దాచిపెట్టాల్సినంత అవసరం తనపై ఉందని కొంతమంది చేస్తున్న ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా తాను ఉన్నానని, ఆ సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దాంతోపాటు తన పాత్రను ఆయన వెల్లడించారు. అయితే ఈ నెల 11వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పిసి ఘోష్ కమిషన్కు ఆయన అయితే సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. బుధవారం రోజు డైరెక్ట్ కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కానున్న తరుణంలో ఈటెల రాజేంద్ర, హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురికి ఎలాంటి ప్రశ్నలు అయితే సంధించబోతున్నారు, ఎవరి ఒత్తిడితో కాంట్రాక్ట్కి సంబంధించి కమిషన్ రూపంలో ఎక్కువ బిల్లులు చెల్లించాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్టుల కేటాయింపుల విషయంలో కేసీఆర్ మాట నెగ్గించుకున్నారా, లేదంటే హరీష్ రావు ఒత్తిడితోనో, లేదంటే ఈటెల రాజేంద్రకు సంబంధించి కొంతమందికి మేలు చేయాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టినా కానీ క్వాలిటీ పరంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయే విషయంలో ఎక్కడ లోపం జరిగిందనే దానిపై ముగ్గురిని విచారించనుంది. ఈ ముగ్గురు చెప్పే సమాధానాలను బట్టి తదుపరి విచారణ జరగనుంది. అయితే ఇక్కడ ఒక విషయం, చాలా కీలకమైన విషయం ఏంటంటే, మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి డ్యామ్ కుంగిన విషయంలో, దాంతోపాటు మిగతా సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంలో భారీగా అవకతవకలు జరిగినాయని కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించి పిసి ఘోష్ కమిషన్ చాలా కీలకమైన విచారణ చేపట్టింది. ఆ విచారణలో భయంకరమైన వాస్తవాలు కూడా బయటపడినట్లు బయట సమాచారం. అయితే ఈ సమాచారం బేస్ చేసుకొని పిసి ఘోష్ కమిషన్ అయితే విచారణ చేపట్టింది. ఈ విచారణలో A1గా ఎవరిని ఉంచబోతుంది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. Subscribe to One India and never miss an update.